వారణాసి సినిమా కోసం రాజమౌళి 4 ఏళ్లు తీసుకున్నాడు. టైం ట్రావెల్ కథతో రావడంతో సినిమా తీయడానికి ఎక్కువ టైం తీసుకున్నాడా? సినిమా కథ తయారు చేయడం కోసమే 2 ఏళ్లు ఎందుకు తీసుకున్నారు? షూటింగ్ పూర్తవడానికి 2 ఏళ్లు పడుతోందా? వారణాసి గురించి రాజమౌళి ఏమని చెప్పారు? ఈ స్టోరీలో చూద్దాం. రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాలో వారణాసి విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని అన్నాడు. కీ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అన్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ 2022 మార్చిలో రిలీజ్ అయింది. అదే ఏడాది నుంచి వారణాసి కథపై కూర్చుంటే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావడానికి 2 ఏళ్లు పట్టింది. 2024 సెప్టెంబర్లో వారణాసి టీం ఫోటోషూట్లో పాల్గొంది. 2025 ఫిబ్రవరిలో మహేష్, ప్రియాంక చోప్రాపై సీన్స్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది. సెప్టెంబర్ నుంచి రీ రికార్డింగ్ స్టార్ట్ చేసి జనవరి నాటికి పూర్తి చేస్తానని కీరవాణి రీసెంట్ గా తెలిపాడు. సినిమా ఏప్రిల్ 7న థియేటర్స్లోకి వస్తోంది. రాజమౌళి తనకిష్టమైన ఇండియా జోన్స్ తరహా కథతో వారణాసి తీస్తున్నాడు. ఇలాంటి కథ, హీరో చేసే సాహసాలు చిన్నపిల్లలకు బాగా నచ్చుతాయని, వారణాసి అందరికీ నచ్చుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రాజమౌళి. రీసెంట్గా రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబడుతున్న స్పైడర్ మ్యాన్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ప్రస్తావన రాగా ఆయనంటే తనకెంతో ఇష్టమని, హాలీవుడ్ మూవీస్ ను చూస్తూ పెరిగానని, ఆ ప్రభావం తన సినిమాలపై ఉంటుందని అన్నాడు. వారణాసి ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందుతోంది. ఎందుకు ఈ ఫార్మాట్ లో వారణాసిని తీయాల్సి వచ్చిందో రాజమౌళి వివరించారు. అంటార్కిటికాలో 300 అడుగులకు పైగా భారీ మంచుకొండ, రామాయణంలో భారీ వానరసేనతో ఉన్న సీన్స్ ను అద్భుతంగా, విశాలంగా చూపించాలంటే ఐమాక్స్ ఫార్మాట్ బాగుంటుందనిపించి తీశామన్నాడు రాజమౌళి. సినిమా కథ, నేపథ్యం తెలియకుండా ఆడియన్స్ సినిమాను ఓన్ చేసుకోలేరని, అందుకే గ్లిమ్స్ లో కథ ఎలా ఉంటుందో చెప్పామన్నాడు దర్శకుడు. కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికాలో ప్రయాణించి రామాయణ కాలానికి తీసుకెళ్లి మళ్లీ వారణాసికి తీసుకొస్తుందన్నాడు జక్కన్న. రవితేజకు సెంటిమెంట్ లేవని చెప్పాలి. ఫ్లాప్ హీరోయిన్స్ కు మళ్లీ ఛాన్స్లు ఇచ్చాడు. అలాగే ఫామ్ లోని డైరెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా సెంటిమెంట్ ఫాలో కాకపోయినా ఒక సెంటిమెంట్ మాత్రం రవితేజను కాపాడుతుందా? ఇంతకీ మాస్ రాజా కొత్త సినిమా ఇరుముడి వెనుకున్నటువంటి ఆ సీక్రెట్ సెంటిమెంట్ ఏంటి? చూద్దాం. 6 ఏళ్ల క్రితం వరకు రవితేజకు మినిమం గ్యారంటీ హీరో అన్న పేరుండేది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకున్నాడు. ధమాకా తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రవితేజ ఇరుముడి మూవీ చేస్తున్నాడు. సినిమా టీజర్, సాంగ్స్ చూసిన తర్వాత రవితేజ మారిపోయాడా అన్న డౌట్ వస్తోంది. ఇంతకాలం రొటీన్ యాక్షన్లో పడిపోయిన రవితేజలో ఒక్కసారిగా ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఎప్పుడూ లేనిది కథపై శ్రద్ధ పెట్టాడా అనిపిస్తోంది. ఎన్ని ఫ్లాపులు పడినా తన పద్ధతి మార్చుకొని రవితేజ ఈసారి భక్తుడిగా మారిపోయి కొత్త సినిమా ఇరుముడికి క్రేజ్ తీసుకొచ్చాడు. రవితేజ చాలా కాలానికి చైల్డ్ సెంటిమెంట్తో వస్తున్నాడు. విక్రమార్కుడు కథ కూడా కూతురు చుట్టూ తిరుగుతుంది. 2006లో విక్రమార్కుడు రిలీజ్ కాగా సరిగ్గా 20 ఏళ్లకు మరోసారి ఫాదర్ డాటర్ సెంటిమెంట్ నే నమ్ముకుని ఇరుముడితో ఆగస్టు 21న థియేటర్స్ లోకి వస్తున్నాడు మాస్ రాజా. రవితేజకు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు. కథ నచ్చితే ఎవరికైనా ఛాన్స్ ఇచ్చేస్తాడు. సరైన హిట్ లేని కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ చేశాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సక్సెస్ చూడలేకపోయింది. మరి ఇరుముడి ఛాన్స్ తో రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని శివ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. మరి పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. రిలీజ్ కు ఒకరోజు ముందే ప్రీమియర్లు వేయడం అంటే గట్స్ ఉండాలి, ధైర్యం ఉంటే సరిపోదు, తమ ప్రాజెక్ట్ పై నమ్మకం కూడా ఉండాలి. ఇలా ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తున్న ఆ సినిమాలేంటి చూసేద్దాం. ప్రీమియర్స్ లో హిట్ టాక్ వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. పాజిటివ్ మౌత్ టాక్ తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఫస్ట్ డేనే కలెక్షన్స్ వీక్ అయిపోతాయి. ప్రభాస్ తో తీస్తున్న ఫౌజీపై మైత్రి మూవీ మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. సినిమా డిసెంబర్ 3న రిలీజ్ అవుతుంటే ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత ప్రకటించారు. ప్రీమియర్స్ ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ లాస్ట్ మూవీ రాజసాబ్ ప్రీమియర్స్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అర్ధరాత్రి వరకు బుకింగ్స్ ఓపెనింగ్ కాకపోవడంతో నిర్మాత 20 కోట్లు నష్టపోయారు. ఈ ఎక్స్పీరియన్స్ తో మైత్రి మూవీ మేకర్స్ ఫౌజీ ప్రీమియర్స్ ని ఎలా ప్లాన్ చేస్తుందో చూడాలి. నాని పారడైజ్ కూడా ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతోంది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా సెప్టెంబర్ 24న రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు. 23నే ప్రీమియర్స్ తో రిలీజ్ కు ప్రయత్నిస్తున్నారు. టీజర్ ను ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నారు. నాని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో పారడైజ్ రూపొందింది. సినిమా 150 కోట్లు దాటుతుందన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా కంటే నిర్మాతగా చాలా బిజీ అయిపోతున్నాడు. ఎందుకు? ఒకవైపు హీరోగా భారీ ప్రాజెక్టులు చేస్తూనే మరొక వైపు నిర్మాతగా యంగ్ హీరో నితిన్ తో కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కు నాని అదిరిపోయే హిట్ ఇస్తాడా? నానికి సినిమా అంటే ఫ్యాషన్. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్ అయ్యాడు. ఆ తర్వాత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు.
నచ్చిన కథలన్నింటిలో హీరోగా నటించలేదు. కొన్ని తనకు సరిపోవు కూడా. అలాంటి కథకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆ సినిమాతో నాని నిర్మాతగా మారాడు. ఆ తర్వాత హిట్ 2, హిట్ 3 కోర్టుతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. కోర్టును 7 కోట్లకు అమ్మితే 30 కోట్లు కలెక్ట్ చేసింది. కోర్టు తర్వాత గ్యాప్ తీసుకుని నితిన్ మూవీతో ముందుకొచ్చాడు. సినిమాకు అలియాస్ రుక్మిణి టైటిల్ ను ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో నితిన్ నవలా రచయితగా కనిపిస్తున్నాడు. అలియాస్ రుక్మిణి టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నాని వాయిస్ తో మొదలైంది. రుక్మిణి ఎవరు అంటే తన భార్య అని నితిన్ చెప్తాడు. అయితే నితిన్ వైఫ్ గా నటించే హీరోయిన్ ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు. టైటిల్ కూడా హీరోయిన్ పేరు మీద పెట్టడంతో ఆమె రోల్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకుడు. నితిన్ సక్సెస్ ట్రాక్ తప్పి చాలా కాలమైంది. భీష్మ హిట్ తర్వాత నితిన్ 7 ఫ్లాపులు ఫేస్ చేశాడు. దీంతో చేతి దాకా వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి అటకెక్కాయి. నితిన్ డిజాస్టర్స్ లో ఉన్నా ధైర్యం చేసి కథకు సూట్ అయ్యే హీరో అంటూ అలియాస్ రుక్మిణి మొదలు పెట్టేశాడు నాని. దసరా రేస్ లో ఇద్దరు స్టార్లు మిడిల్ డ్రాప్ కావడంతో ఇద్దరు సీనియర్ స్టార్లు పోటీ పడుతున్నారు. ఒకరు మెగాస్టార్ అయితే మరొకరు సూపర్ స్టార్. ఈ ఇద్దరు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో వస్తున్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. జైలర్ 2 వచ్చిన మరుసటి రోజే చిరంజీవి విశ్వంభరతో వస్తున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. చాలా కాలంగా ఉరుస్తున్న జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. దీపావళికి వస్తుంది అనుకుంటే ముందుగానే దసరాకు అక్టోబర్ 15న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. హృతిక్ రోషన్ పై 25 రోజుల పాటు తీసిన సీన్స్ తో సినిమా షూటింగ్ పూర్తయింది. గుమ్మడికాయ కొట్టడంతో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర 22 నెలలు లేటుగా దసరాకు వస్తోందట. అయితే మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ పై విమర్శలు రావడంతో బెటర్మెంట్ విజువల్ కోసం రిలీజ్ లేట్ అయింది. సీజీ పనులు ఓ కొలిక్కి రావడంతో అక్టోబర్ 16 రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసిందే. ఈ నెల 22న చిరు బర్త్డే సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలిసిందే. ఒక్కరోజు గ్యాప్ లో చిరంజీవి రజనీకాంత్ వచ్చినా నో ప్రాబ్లం. చిరంజీవి బాలకృష్ణ చాలా సార్లు ఒకేసారి బరిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగో రికార్డు స్థాయిలో థియేటర్స్ రాబట్టుకునే సత్తా మెగాస్టార్ కుందే. అయితే జైలర్ 2 కంటే విశ్వంభర బెటర్ అన్న టాక్ వస్తే ఓకే, లేదంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతుంది. దసరా రేస్ నుంచి నాగార్జున 100వ సినిమాతో పాటు ప్రభాస్ ఫౌజీ కూడా తప్పుకుంది. ఇలా నాగ్ ప్రభాస్ తప్పుకోవాల్సి వచ్చినా ఆ ప్లేస్ ను విశ్వంభర జైలర్ 2 భర్తీ చేస్తున్నాయి. అయితే దసరాకు 18 రోజుల ముందే వెంకీ ఆదర్శ కుటుంబంతో వస్తున్నాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటారు. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. పెద్ద విషయంలో ఇదే జరిగిందే. ఈ పాఠంతో దసరా పండుగని టార్గెట్ చేశారు. ఇక వెంకటేష్ ఏ గొడవ లేకుండా అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబంతో వస్తున్నాడు. దసరాకు ముందే కలెక్షన్స్ లాగేసి పండగ వసూళ్లు బోనస్ అవుతాయన్న ప్లాన్ వెంకీదే. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ ముచ్చట్లు చూద్దాం. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన హర్రర్ థ్రిల్లర్ అగద ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి లీడ్ రోల్స్ పోషించగా సినిమాను ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్, అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు డేర్ డెవిల్ అన్న టైటిల్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను అజిత్ భార్య శాలిని బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తోంది. రాశిఖన్నా వారం తిరగకుండా మరోసారి ఇన్స్టాను హీట్ ఎక్కించింది. క్లీవేజ్ అందాలతో దిగిన ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది. గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్న ఈ అమ్మడికి తెలుగులో ఛాన్సులే కరువయ్యాయి. కొరియన్ కనకరాజు సెట్స్ పైకి రాకముందు నుంచి సినిమా ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకున్న సత్య చేసిన లేటెస్ట్ వీడియో ఆకట్టుకుంది. 7న రిలీజ్ అవుతున్న కనకరాజు కోసం ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవిలా ఫైట్ చేశాడు సత్య. తొలి వరపుతో యాక్టింగ్ స్టార్ట్ చేసిన గోపీచంద్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లైంది. ఈ సందర్భంగా గోపీచంద్ నటిస్తున్న భరతవర్ష మూవీ టీం ఓ స్పెషల్ వీడియో పంచుకుని విషెస్ తెలియజేసింది. ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.